అందరికీ ప్రైజ్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. మన దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే యాకోబు గ్రంథము 1వ అధ్యాయము, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలను ధ్యాన భాగంగా చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. చాలు. ఇక్కడ పరిశుద్ధ లేఖనములో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఏదైనా కావాలి అని అడిగినప్పుడు కానీ, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ వాటి విషయమై మనిషి సందేహింపకూడదు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలిన వాడై ఉన్నాడు అంటూ ఉన్నాడు దేవుడు. అయితే మనిషి అనేటువంటి వారికి ప్రతిదానికి కూడా సందేహం అనేది, ప్రతిదానికి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఏదో ఒకటి ఆలోచిస్తే వెళ్ళే ముందు ఇప్పుడు వెళ్ళొచ్చే వెళ్ళకూడదా, ఏదైనా పని చేయాలనుకున్నాం, ఈ పని ఇప్పుడు చేస్తే మంచిదా కాదా అనేటువంటి రెండు సందేహం అనగా ఒకటి ఇటువైపు అటువైపు రెండు ఆలోచనలు. ఆ రెండిట్లో ఒకటి అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, లేకపోతే రెండు సత్యం అవ్వచ్చు, లేకపోతే రెండు అబద్ధం అవ్వచ్చు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే సందేహింపవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం ఏ పనైనా తలపెట్టినప్పుడు, ఏదైనా ఒక నిర్ణయాన్ని మనిషి తీసుకున్నప్పుడు మనిషిలో సందేహించాడు అంటే అది ఎలాగంట, సముద్ర కెరటం ఎగిరి గాలికి కొట్టేటప్పుడు ఎలా పడిపోద్దో అలాగ నిష్ప్రయోజనం అయిపోద్దంట. దేవునికి స్తోత్ర. దాని గురించి ఇంకా చక్కగా ఏమంటాడంటే, కొంచెం లోతుగా 7వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు ఆయన, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, అంటే రెండు మనస్సులు కలిగినటువంటి వాడు అని అర్థం. రెండు మనస్సులు కలిగినటువంటి వాడు. ఒక పనిని ప్రారంభిద్దాం అని చెప్తారు, తర్వాత వద్దులే అంటే రెండు మనస్సులు. మొదట ఒక మాట మాట్లాడాం, తర్వాత కొంతసేపటికి మరొక మాట మాట్లాడాం. అలాంటి మాటలు మాట్లాడేటువంటి స్వభావము కలిగినటువంటి వారిని గురించి ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఎప్పటికీ కూడా స్థిరపరచబడరంట. ఎప్పటికీ స్థిరపరచబడరు, అస్థిరులు అంటూ ఉన్నారు. స్థిరత్వము లేనటువంటి మనుషులుగానే మిగిలిపోతారు. రెండు మాటలుగా మాట్లాడేటువంటి వారు, రెండుగా ఒకసారి ఒక మాట ఒకసారి మరొక మాట మాట్లాడేటువంటి స్వభావము కలిగినటువంటి వారిని అస్థిరులు అంటున్నాడు. స్థిరత్వము లేనటువంటి మనుషులు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మన జీవితాల్లో అలాంటి అనుభవాలు మనం ఎదురై ఉండొచ్చు. ఒకసారి ఒక విధంగా మాట్లాడుతాం, తర్వాత మరొక విధముగా మాట్లాడతాం. అలాంటి స్వభావము ద్వంద్వ స్వభావము, అంటే రెండు మాటలు మాట్లాడేటువంటి స్వభావము కలిగినటువంటి వారి బ్రతుకులు ఎప్పటికీ కూడా స్థిరపరచబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో
వాటిని గురించి, ద్విమనస్కులు అనేటువంటి వాటిని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ 3వ అధ్యాయం 8వ వచనంలో, అలాగునే పరిచారకుడు మాన్యులై ఉండి ద్విమనస్కులను అనగా, అక్కడ ఫుట్ నోట్లో ఒక నెంబర్ ఉంది చూడండి, 2 నెంబర్ ఉంది. 2 నెంబర్ కింద చదవండి ఏముందో, 2 నాలుకలు గలవారు. ద్విమనస్కులు అంటే అర్థం ఏమిటయ్యా అంటే, మనిషికి ఎన్ని నాలుకలు ఉంటాయి? జంతువులకి, పాముకి అర్థమవుతుందా? 2 నాలుకలు కలిగిన స్వభావము పాముది. ఇక్కడ దేవుడు పాము వంటి నాలుకలు కలిగినటువంటి మనుష్యులు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ద్విమనస్కులు, 2 మనస్సులు కలిగినటువంటి స్వభావము, 2 మాటలు మాట్లాడేటువంటి స్వభావము కలిగినటువంటి ప్రతి మనుష్యుడిని కూడా ఏమంటారంటే వారికి 2 నాలుకలు ఉన్నట్లే. అదే నాలుకతో ఒక మాట మాట్లాడతారు, ఆ పక్కనున్న నాలుకతో మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారి జీవితాలను ఎవరు మార్చలేరు, ఎవరు వాటిని స్థిరపరచలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనము చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనములో చూద్దాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సముద్ర ప్రయాణము చేస్తున్నటువంటి ఆ మనుషుల దగ్గరికి వస్తున్నటువంటి సందర్భం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. చాలు. యేసుక్రీస్తు వారు తన శిష్యుల దగ్గరికి వస్తున్నారు. ఎన్ని గంటల సమయం అప్పుడు? రాత్రి 4 గంటలు అంటే వేకువజామున 4 గంటలు అంటే తెల్లవారు అవబోతూ ఉంది, అంతే కదా అర్థం? తెల్లవారు 4 గంటలకు ఎక్కడికి వస్తూ ఉన్నారంట? సముద్రం మీదకి వస్తూ ఉన్నారు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు తెల్లవారుజామున 4 గంటలకి. అసలు శిష్యులకి 4 గంటలకి సముద్రం మీద పనేమి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మంది దేవుని సువార్త ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి? భూమి మీద ప్రకటించాలా, సముద్రం మీద ప్రకటించాలా? సముద్రం మీద. భూమి మీద ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు ప్రకటించాలి. మరి తెల్లవారు 4 గంటలకి వీళ్ళు చేస్తున్న పని ఏంటి? సముద్రం ధర చేపలకి ఏమైనా సువార్త చెప్తున్నారా? అక్కడికి వచ్చాడంట యేసుక్రీస్తు వారు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడంట. చదవండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే, భయపడకడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దిగిపోయాడు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూశారు. ఏదో భూతం అనుకున్నారు, దయ్యం అనుకొని భయపడిపోయారు వాళ్ళందరూ. అయితే పేతురు అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద నడిచి 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 వచ్చేస్తూ ఉన్నారు. ఎవరైనా సముద్రం మీద నిలబడితే మునిగిపోతారు, కానీ ఆయన మునగకుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అది చూసి పేతురికి భలే అనిపించింది. నేను కూడా ఆయనలాగా నడాలి అనుకున్నాడు. ఆయన కూడా అనుకున్నాడు. అంటున్నాడు, ఎదుగో ప్రభువా నేను కూడా నీ దగ్గరికి నడిచి రావచ్చా అని అడిగాడు. రా అన్నాడు. అంటే ఆయన అడిగేటప్పటికి ఆయన మనసు ఎలాగుంది? నేను నడవగలను. అర్థమవుతుందా? ఆయన యేసుక్రీస్తు వారిని అడిగేటప్పటికి ఆయన మనసంతా ఒకే మాటతో నిండిపోయింది. యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచారు కాబట్టి నేను నడవగలను. దేవునికి స్తోత్రం. అది మంచి విశ్వాసం. అది అవునా కదా? దేవుడు అలా చేశాడు, నేను అలా చేయగలను అనేది అది గొప్ప విశ్వాసం. అది
చాలా విశ్వాసంతో అడిగాడు. అడగగానే యేసుక్రీస్తు వారు కూడా కాదనకుండా రా అన్నాడు. చక్కగా పేతురు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సడన్గా అదే సమయానికి ఒక గాలి భయంకరంగా వేసింది. వేయగానే ఆయన ఏ మాట అయితే తన మనస్సులో నిశ్చయించుకొని సముద్రం మీద నడిచి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారో ఆ మాటను మర్చిపోయాడు. దెబ్బకి గాలికి కూడా ఏమవుతారు మనిషి, మనం ఏ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం మర్చిపోతాం. అర్థమవుతుందా? మనము ఒక పని చేయాలి అనుకునే దాన్ని ఆటంకపరచడానికి అనేకమైనవి మన జీవితాల్లో ఎదురవుతాయి. అది సహజం. అయితే ఈయన ఎంతో గొప్ప విశ్వాసంతో యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిచి వెళ్దాం అనుకుంటే అక్కడ ఏమొచ్చిందంట, చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. అయిందా? నడిచెను. గాని అంటే అర్థం ఏంటి? గానిలో చాలా అర్థం ఉంటుంది. నువ్వు చాలా మంచోడు గాని అంటే అందులోని నీలో ఇంకా ఏదో చిన్న తప్పు ఉంది అని అర్థం. గాని అని దేవుడు ఊరకనే రాయలేదు. అర్థమవుతుంది కదా? గాని అని ఊరకనే రాయలేదు. ఆయన చక్కగా ప్రయాణం అయిపోయాడు, నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. గాని అంటే ఇంకా ఆయన ఎలాంటి వాడే అంటే ఎంతో విశ్వాసం కలిగిన వాడు. దేవుడు ఏది చెబితే అది తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా పాటించేసేవాడే. కానీ ఏదైనా చిన్నది ఎదురైంది అనుకో, ఆ మాట నుంచి, ఆ విశ్వాసం నుంచి, ఆ పద్ధతి నుంచి తొలగిపోయేటువంటి స్వభావము దుడుకు పేతురుది. దేవునికి స్తోత్ర. గాని ఏమన్నాడంట, గాలిని చూచి భయపడి, చూడండి ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి? ద్విమనస్కులు అనగా ఏమిటంటే ఒకేసారి ఒకే విషయమై రెండు విధాలుగా ఆలోచించేటువంటి మనస్సులు. పేతురు అనుకున్నాడు, నేను వెళ్తాను, నడుస్తాను అనుకున్నాడు. అయిపోయింది, బాగుంది, మంచిది. అది రెండోసారి ఏమొచ్చింది ఆలోచన, అమ్మో నేను కానీ వెళ్తే మునిగిపోతానేమో అనుకున్నాడు. వచ్చిందా రాలేదా? గాలిని చూడగానే భయం వచ్చింది. భయం రాగానే ఏమయ్యాడు? మునిగిపోయాడు. ఈరోజున దేవుడు వాక్యము ద్వారా మీతో అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనస్సులుగా అనగా రెండు మనస్సులు కలిగిన వారుగా, రెండు నాలుకలు కలిగినటువంటి వారుగా, రెండు మాటలు పలికేటువంటి వారుగా మనిషి ఉండకూడదు. అలాగని ఉంటే ఎప్పటికీ కూడా స్థిరపరచబడేటువంటి జీవితాలు కావు. స్థిరులుగా ఉండరు. ఇక్కడ అంటున్నాడు కదా, అస్థిరులు అంటూ ఉన్నాడు. అలాంటి వారిని దేవునికి స్తోత్ర. అస్థిరులు ఎప్పటికీ స్థిరపరచబడరు వాళ్ళు. రెండు నాలుకలు కలిగినటువంటి స్వభావము మనిషి జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ఒక మాట మీద నువ్వు నిలిచిన తర్వాత రెండో మాట నువ్వేం చేయాలి? అది నీ దగ్గరికి రాకూడదు. అది ఎప్పుడైతే వస్తుందో మొదటి దనక నువ్వు సాధించాలనుకున్నది, నువ్వు చేయాలనుకున్నది, నువ్వు పొందుకోవాలనుకున్నది అది నీ జీవితంలో ఎప్పటికీ జరగదు. ఆశగానే, కలగానే, కోరికగానే అది ఉండిపోతుంది. ఇంకొక మాట చూడండి బైబిల్ గ్రంథంలో, లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో మరొక మాట గురించి రాయబడి ఉంటుంది. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనిచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతుకు నడుపుము, చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, చాలు. యేసుక్రీస్తు వారు తన శిష్యులైనటువంటి వారికి చేపలు పట్టండి, వెళ్ళండి అన్నారు. అప్పటికే దేవుని సువార్త దోణిలో కూర్చొని ఇసుక దెబ్బల మీద కూర్చున్న వారందరికీ ప్రకటించేశాడు.
మీరు ఖాళీ అయిపోయారు కదా, చేపలు పట్టండి, చక్కగా కాల్చుకొని మనము చేపలు తిందాం అని యేసుక్రీస్తు వారి శిష్యుల్ని పంపించగానే మీరు వెళ్ళి పట్టండి అనగానే వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏమిటయ్యా అంటే 5వ వచనంలో, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మా ఇందాక కూడా ఏముంది కానీ, ఇక్కడ కూడా కానీ ఎందుకంటున్నారు? ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమయం ఎప్పుడయ్యా అంటే ఉదయకాలం. వీళ్ళు ఎప్పుడు పడుతున్నారు చేపలు? రాత్రి కాలంలో చేపలు పడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా వేటకు వెళ్ళినటువంటి వారిని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే 15 రోజులకి 20 రోజులకి ఎన్ని రోజులకి వెళ్ళినా వారి చేపలు చీకటి పడిన తర్వాతే వారు వల వేసి పడతారు. ఎందుకంటే ఇప్పుడు పేతురు అని పిలువబడుతున్నటువంటి వారు, యాకోబు, యోహాన్ అని పిలువబడుతున్నటువంటి వారు, వీరందరూ ఎవరు? జాలరులే, చేపలు పట్టేవారే. వారికి తెలియదు ఎప్పుడు పట్టాలో, తెలుసు. అందుకే వీళ్ళు ఏమన్నారంటే ఆ ముందు రోజు రాత్రంట వీరు చేపలు పట్టారంట, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారు అయిపోయింది, దేవుని వాక్యం బోధించేశారు, ఈయన తిందాం కదా అని మీరు చేపలు పట్టుకుని రండి అనగానే వీళ్ళు ఎప్పుడు విషయం చెప్తున్నారు? నిన్న జరిగిపోయినటువంటి ఆ రాత్రి విషయం చెప్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువా, మేము రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప కూడా పడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పటికే వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమని? మేము చేపలు పట్టాలి, పట్టినటువంటి చేపలు బోధకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర తెచ్చి మేమందరం భోజనం చేయాలి అని అనుకున్నారు. కానీ అనుకున్నది జరిగిందా? జరగలేదు. ఈరోజున దేవుని వాక్యం ద్వారా మీతో విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇదిగో మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు మనకు మట్టిగా మనం తీసుకుంటాం. పలానా పని చేస్తే బాగుంటుంది, పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి ఈ పని చేస్తే బాగుంటుంది అని మనకు మనమే ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. అయితే ఆ నిర్ణయాల్లో చాలా మటుకు అది జయం అవ్వచ్చు, అపజయమైన అవ్వచ్చు, సక్సెస్ అయిన అవ్వచ్చు, ఫెయిల్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల దగ్గర కూడా అదే జరిగింది. వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకున్నారు, కానీ అది సక్సెస్ అయిందా? అవలే, ఫెయిల్ అయిపోయింది. అయితే మరొక నిర్ణయం కోసము వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాత మరొక ఆలోచన దాని మీద పెడతాం. ఇలాగైతే బాగోలేదు, ఇంకోలా పెడదాం అంటారు. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం చేశారు తెలుసా? వారు తీసుకున్నటువంటి నిర్ణయము పని చేయలేదు కాబట్టి దేవుడు చెప్పేదాన్ని చేద్దాం అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పేదాన్ని చేద్దాం అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక చాలా కష్టతరమైనది. యేసుక్రీస్తు వారు చెప్పేది ఎలాగుందో తెలుసా? రాత్రిపూటే చేపలు పడతాయని శిష్యులకు తెలుసు, కానీ ఈయన ఎప్పుడు పట్టమంటున్నాడు? తెల్లవారు పట్టమంటూ ఉన్నాడు, మధ్యాహ్నం కాలం పట్టమంటూ ఉన్నాడు. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం గొప్పదా? యేసుక్రీస్తు చెప్పినటువంటి నిర్ణయం గొప్పదా? అర్థమవుతుందా? వాళ్ళు అప్పటికే సముద్రంలో ఆరితేరినటువంటి వారు. వాళ్ళు ఎప్పుడు చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడతాయి వాళ్ళకి బాగా తెలుసు. మరి అలాంటి వారి నిర్ణయం తప్పు అయిపోయింది. మరి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఇదిగో మీరు ఇప్పుడు చేపలు పట్టండి అని. మరి ఆ నిర్ణయము వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలుసా తెలీదా? అయ్యో, అందుకే వాళ్ళు అంటున్నారు చూడండి, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. చూడండి, అసలు విషయం చెప్పేశాడు. మేము తీసుకున్న నిర్ణయము ఏం జరగలేదయ్యా అని చెప్పాడు. అయితే దేవుని మాటలు ఎలా ఉంటాయి తెలుసా? నీవు నేను చేయలేనటువంటివి, కష్టతరమైనవి, ఆ పని చేస్తే మనకు విజయం వస్తుందా అనే విధముగా దేవుడి మాటలు ఉంటాయి. కానీ ఆ విన్న మాటలను నువ్వు అలాగ పాటించగలిగినట్లయితే
అర్థమవుతుందా? నీకుతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు చేయలేవు. ఆ పని కింద నువ్వు పెట్టలేవు నీ అనుభవంలో. కానీ అది నువ్వు కానీ చెయ్యగలిగినట్లయితే మరి వీళ్ళు నమ్మలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం పని చేసేవారు? ఏ కుటుంబంలో పుట్టాడు? కుమ్మరివాణి, అవునా? చెక్కల పని, అవునా? ఏం పని చేసేవాడు? చెక్కల పని చేసేటువంటి వాని కొడుకులు వాళ్ళ గర్భంలో పుట్టారు. ఈయన పని వేరు, వాళ్ళ పని వేరు. ఎవరి పనిలో వాళ్ళకే నైపుణ్యము, అవునా? ఇప్పుడు తాపి పని చేసిన వాడిని తీసుకుని వచ్చి చేపలు పట్టమన్నాం అనుకోండి, పట్టగలరా? చేపలు పట్టేవాడిని తీసుకుని వచ్చి తాపి పని చేయమన్నాం అనుకోండి, చేయగలరా? చేయలేడు. మరి అంత అనుభవం కలిగినటువంటి పేతురు, యాకోబు, యోహాన్లకి ఏ పని రానటువంటి యేసుక్రీస్తు వారు ఒక సలహా ఇచ్చారు. చేపలు పట్టడం వచ్చేసేకి ఎప్పుడేం పట్టాడప్పుడు బైబిల్లోనైనా పట్టాడా? బైబిల్లో కూడా ఎక్కడ పట్టడం లేదు. మనుషులు పట్టి జాలాలుగా చేస్తానన్నాడు కానీ చేపలు పట్టినట్లేదు. మరి అలాంటి వాని యొక్క సలహాని తీసుకోమంటే ఎలా తీసుకుంటారు? తీసుకోరు. కానీ ఏమన్నారు తెలుసా? చూడండి, కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున ఓలల వేతమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువా, మాకున్న జ్ఞానము పనికి రాకపోయినా పర్వాలేదు, మేము పెట్టుకున్న పెట్టుబడి పనికి రాకపోయినా పర్లేదు, మేము ఇచ్చినటువంటి ఆలోచన, మా ఇంజనీరింగ్ ఏది పనికి రాకపోయినా పర్లేదు, కానీ మీరు ఇచ్చారు చూసారా, ఆలోచన మాత్రం మేము పెడతామయ్యా అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటకు అర్థం ఏమిటంటే, ఇదిగో అయినను నీ మాట చొప్పున వలలు వేతుము అంటే దీనికి అర్థం ఏంటంటే, నాకున్న జ్ఞానము కాదు, నాకున్న తెలివి కాదు, నేను పెట్టుకున్న పెట్టుబడి కాదు, నేను ఇచ్చినటువంటి ఆలోచనలు కాదు, నేను తెచ్చుకున్నటువంటి ఆ ధనము, బంగారము అవి కావు, ఏవి కావు. అయినా సరే అవేవి జరగలేదు. అయినా సరే ఒక మాట నువ్వు ఇచ్చావు కాబట్టి ఆ మాటను ఒకసారి నేను పనిలో పెడతాను అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన దేవుని వాక్యము ద్వారా నిత్యదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ద్వంద్వ వైఖరి, రెండు నాలుకలతో కూడినటువంటి మాటల వలన నీవు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి అవుతావు. ఒకవేళ ఒక మాట ఇచ్చావు, అది జరగలేనప్పుడు నువ్వు ఊరకనే ఉండిపో. రెండోసారి ఎవరికి ఇవ్వాలి అవకాశం? దేవునికి ఇచ్చి చూడు. నీ సొంత నిర్ణయాలతో జరగలేదు, కానీ రెండవసారి కూడా నువ్వు అలాగే మరొక విధముగా అనుకున్నావు అనుకో, అది ఎప్పటికీ కూడా నీ జీవితంలో అది స్థిరపడేటువంటి ఆలోచన కాదు. నువ్వు స్థిరపడేటువంటి ఆలోచన ఎలా ఉండాలంటే, నీ సొంత ఆలోచన వల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి, రెండవదిగా దేవునికి ఒక అవకాశం ఇచ్చినట్లయితే దేవుడు తన వాక్యము ద్వారా నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దర్శనముల ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా దేవుడు నీతో ఖచ్చితంగా నీవు అనుకున్న దానికి ఒక మంచి ఆలోచన చెబుతాడు. అది కానీ నువ్వు ఏంటి ప్రభా, నేను ఇంత పెట్టుబడి పెట్టాను జరగలేదు, కానీ ఇలాంటి మంచి ఆలోచన తీసుకొచ్చాను జరగలేదు, కానీ నువ్వు ఇలాంటి మాట అంటున్నావేమి, అలాంటిది పెడితే ఏమైనా జరుగుతుందా అని ఆలోచన తిరిగి మరలా ఎప్పుడు కూడా రాకూడదు. పేతురుకు వచ్చిందా? రాలేదు. అయినా సరే ఏమన్నాడనా? అయినా సరే నీవు చెప్పినట్లుగా నేను వదిలేస్తానన్నాడు. ఆ ప్రకారముగా అయ్యగా చేపల రాసి పడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? చేప రాసి పడిపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు స్థిరులుగా ఎప్పుడు స్థిరపరుస్తాడయ్యా అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను మనము మన ఆలోచనలో, మన పనిలో పెట్టినప్పుడు అది మనలను స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని గురించి చూపించి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ఒక మాట చూద్దాం. దీనికి ముందు 5:37 మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదుగానే ఉండవలెను, వీటికి మించినది
దుష్టుని నుండి పుడుతుంది. అర్థమవుతుందా? మనం మాట్లాడేటువంటి మాట ఎలా ఉండాలి? ఒకటి అన్నాం అంటే అంతే, మళ్ళా తర్వాత ఇది కాదు అని అనడానికి వీలు లేదు. ఒకవేళ అలాగే వచ్చిందంటే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినట్టు? దుష్టుడి నుంచి వచ్చినట్టు. అంటే రెండో ఆలోచన రాకముందు నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించాలి. ప్రభా, ఇలా ఉంది, దీనివల్ల నేను నష్టపోయాను, కాబట్టి నన్ను తిరిగి మరలా ఈ పనిలో ఏం చేయాలి అని దేవుని దగ్గర అడగగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక మంచి సలహాను ఇస్తాడు. అవునంటే అవునుగానే ఉండాలి. ఒకసారి నాకు ఈ మాట చెప్తే యేసన్న గారి స్టోరీ గుర్తొస్తుంది. ఎప్పుడో ఒక రోజు అంటే ఆయన్ని ఒక పెద్ద పోలీస్ అయిన భోజనానికి పిలిచాడంట. యేసన్న గారిని భోజనానికి పిలిస్తే అక్కడికి అన్నీ ప్రిపేర్ చేశారంట. యేసన్న గారు వచ్చారంట, కూర్చున్నారంట. అప్పుడు కూర్చునేసరికి ఆ పెద్ద ఆయనకి, పోలీస్ ఆయనకి ఒక జ్ఞాపకం వచ్చిందంట. యేసన్న గారికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా అని ఆయన కూర్చుని ఉండగానే అక్కడ ఉన్నటువంటి చిన్న పోలీస్ కానిస్టేబుల్కి పంపించి, నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా అన్నారంట. అది అక్కడంట ఒక 4-5 గంటల ప్రయాణం అంట అది. ఆ పోలీస్ అయినా 4-5 గంటల ప్రయాణమై తీసుకుని వచ్చాడంట. ఈ యేసన్న గారు కూడా బాగా తినేసి రెస్ట్లో ఉన్నారంట. ఉండగానే అప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చిన తర్వాత చక్కగా తీసి మీకోసమే అక్కడి నుంచి తెప్పించాం ఐస్ క్రీము, తినండి అని గిన్నెలో పెట్టారంట. ఈయన మాయమోటం కొద్ది వద్దొద్దు తినండి అన్నారంట. అంతే, ఏమంటున్నారు? వద్దొద్దు తినండి అన్నారంట. ఆ పెద్ద పోలీస్ అయినా వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా పోలీసు వాళ్ళు, క్రమశిక్షణ కదా వాళ్ళది. వెంటనే కప్పు పెట్టేసి వాళ్ళ పోలీసులు అందరిని పిలిపించి, వాళ్ళ ఫ్యామిలీ అందరిని పిలిపించి ఆయన ముందే అందరూ ఐస్ క్రీమ్ తింటా ఉన్నారంట. తినగానే మనసులో అనుకుంటున్నాడంటే యేసన్న గారు, అనవసరంగా వద్దన్నాను, అయిపోయింది, ఇక్కడ దాకా ఖాళీ అయిపోయింది. యేసన్న గారు అనుకున్నారంట, అనవసరంగా మొహమాటం కొద్ది వద్దన్నాను, లేకుంటే ఆయన ఎంతో ప్రేమతోటి నాకు తెప్పించి నేను తినంటే బాగుండే అనుకున్నాడంట. చూడండి, ఒక్క మాట మొహమాటం కొద్ది వద్దులేండి అన్నాడు. ఏమైంది? చేతి దగ్గరకు వచ్చింది, చేజారిపోయింది. మన మాట అవునంటే అవునుగా ఉండాలి, అవునంటే అవునుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, ఈ మాట చెప్పించి నేను ముగిస్తాను. రెండవ రాజుల గ్రంథములో నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. 5వ అధ్యాయంలోని 1వ వచనం నుంచి మనం చూడగలిగినట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి గాని, అమ్మా చూడండి, ప్రతి మాటలు ఏముంది? కానీ అని ఉంది. ఎందుకన్నాడు తెలుసా? ఎంతో గొప్ప పనిలో ఒక చిన్న లోపము, తెల్లని షర్టు మీద ఒక చిన్న మరక. కానీ ఇక్కడ నయమాన్ గురించి ఎంత గొప్పగా చెప్తా ఉన్నాడు. పరాక్రమశాలి అంటూ ఉన్నాడు, సైన్యాధిపతి అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడంటే, ఇప్పుడు మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర ఎంత సైన్యం ఉంటుంది? దేశంలో ఉన్న సైన్యం అందరికీ కూడా ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సిరియా దేశంలో కూడా ఈ నయమాన్ అనేటువంటి పొజిషన్, నయమాను అనేటువంటి వ్యక్తి యొక్క స్థానం ఏమిటంటే అదే స్థానం. మన భారతదేశం అంతటికి, ఆర్మీకి అంతటికి ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్డే నయమాన్. అంత గొప్పవాడిగా, కీర్తి పొందినవాడిగా ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏమన్నారు చివరి మాటలో? కానీ. అర్థమవుతుందా? కానీ ఏమిటి? కానీ ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు. ఇక్కడ చాలా గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు, కానీ దేవుడు అతని గురించి మరలా కానీ అని చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? చూడండి, అతడు కుష్టి రోగి. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే,
ఎవరికైనా కాలు బాగులేనోడు, కుంటోడు కానీ, గుడ్డోడు కానీ, ఏదైనా భయంకరమైన జబ్బులు వచ్చినాడు కానీ ఆర్మీలో తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి హైట్, వెయిట్ అన్నీ చూసిన తర్వాత మెడికల్ టెస్ట్ అని పెడతారు. ఎందుకని? ఇలాంటి జబ్బులు ఉంటాయేమో అనే. కానీ ఈ నయమాన్ని అక్కడ ఎందుకు ఉంచారయ్యా అంటే దేవుడే అక్కడ ఉంచాడంట. అర్థమవుతుందా? అసలు అతనికి అర్హత ఏమైనా ఉందా? ఆ సైన్యాధిపతిగా ఉండడానికి అసలు వీల్లేదు. కుష్ఠరోగులు ఏం చేస్తారు సైన్యాధిపతిగా? అలాంటి వారిని తీసుకొచ్చి దేవుడు అక్కడ పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు, కానీ సైన్యాధిపతి. ఒకరోజు అంటే ఇంటికి వచ్చాడంట. ఆయన ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉంటుండగా అక్కడ అప్పటికే ఆ సిరియన్లు అయినటువంటి వారు ఇశ్రాయేల్ దేశం మీద పడి చాలామందిని తీసుకెళ్ళిపోయారంట. ఒక చిన్న పిల్లను కూడా తీసుకొచ్చేసారు. ఆ చిన్నపిల్ల ఎవరి దగ్గర ఉందయ్య అంటే ఈ నయమాను అనే కుష్ఠరోగి ఉన్నాడు కదా, వాళ్ళ భార్య దగ్గర దాసీగా పనిచేస్తూ ఉంది. అయితే ఈ పిల్ల చూసింది ఎవరిని? ఆ నయమాను చూసి, ఆ కుష్ఠరోగాన్ని చూసి వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి చెప్తుంది, అమ్మగారు ఇదిగో మన అయ్యగారికి కుష్ఠరోగం వచ్చింది కదా, ఆ కుష్ఠరోగము తగ్గిపోద్ది. ఇశ్రాయేల్ దేశానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి కానీ వెళ్తే తగ్గిపోద్ది అని ఈమె తన యజమానురాలికి చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, చదువుదాం 2వ వచనం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిండ్రి. వారు వచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు. అర్థమవుతుందా? ఇక్కడ పనిచేసే పిల్ల ఇద్దరికి పని చేయట్లే. ఎవరికి దాసిగా ఉంది? నయమాను యొక్క భార్యకి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే యాకోబుకు భార్యలు ఉన్నారు, వారికి దాసీలు ఉన్నారు. ఎవరు దాసీలు? వాళ్ళకే. వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి కాదు. అలాగే ఇక్కడ కూడా ఈ చిన్నది అని పిలువబడుతున్నటువంటి ఈమె ఎవరికి దాసి? నయమానికి కాదు, నయమాను యొక్క భార్యకు దాసి. నయమాను యొక్క భార్య దగ్గర పని చేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి బట్టలు మార్చుకుంటూ ఉంటుండగా తన యజమానుడి యొక్క శరీరం అంతా కూడా కుష్ఠరోగాన్ని చూసి చెప్తా ఉంది తన యజమానురాలికి. ఏమని అంటుందంటే, ఇదిగో 3వ వచనం, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. చాలు. ఇక్కడ యజమానుడిని చూస్తే చాలా గొప్పవాడు, నయమానుడిని చూస్తే చాలా పేరు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అంటూ ఉన్నాడా? ఎందుకని? ఒక లోపము ఆయనలో ఉంది. ఆ భార్య ఏం చేయాలి? ఇప్పుడు ఒక భర్త ఒక గొప్ప వ్యక్తిగా కీర్తి పొందుతూ ఉన్నాడు, ప్రభావం పొందుతూ ఉన్నాడు, గొప్ప అర్హుడిగా ఎంచబడుతూ ఉన్నాడు. మరి అంత అర్హత కలిగినటువంటి వ్యక్తిలోని లోపం ఉంది అన్నప్పుడు భార్య ఏం చేయాలంటే ఆ లోపాన్ని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు తెలియదు అతను కుష్ఠరోగం తగ్గేటువంటి ట్రీట్మెంట్ ఒక దగ్గర ఉంది అని. మరి భార్యకు తెలిసిన తర్వాత భార్య ఏం చేయాలి? అంత గొప్పవాడైనా ఆ గొప్పవాడిలో ఉన్నటువంటి అనగా చిన్న లోపాన్ని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నారు. అందుకే ఆ చిన్న పిల్ల ఆ స్త్రీకి చెప్పిన వెంటనే, తన యజమానురాలికి చెప్పిన వెంటనే ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉందయ్యా అంటే చూడండి, కంటిన్యూగా పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి అనగా తన యజమానుడిలో ఉన్నటువంటి లోపము చిన్నది, కానీ ఆయన యజమానుడు ఎలాంటి వాడు? చాలా గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి భర్త. మరి ఉన్నతమైన స్థానంలో గొప్ప వారి ముందు నిలబడి గొప్ప వారి ద్వారా ప్రశంసలు పొందుకునేటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ చిన్న లోపాన్ని
తొలగించుకోవడానికి భార్య ప్రయత్నము ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భార్య తన భర్తలో ఉన్నటువంటి మంచి గుణాలతో పాటుగా భర్తలో ఉన్నటువంటి లోపాన్ని కూడా సరిచేసే భార్యగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అన్ని విషయాలు నువ్వు గొప్పే, కానీ ఈ చిన్న లోపము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చిన్న లోపము ఏం చేస్తుంది? అంత పెద్ద గొప్ప వ్యక్తిని, అంత ప్రతిభ కలిగినటువంటి వ్యక్తిని కూడా ఆ లోపము ద్వారా చిన్న చూపు చూస్తారు. అవునా కాదా? తెల్లని షర్ట్ వేసుకో, కొంచెం ఇంకిలా జల్లు, ఎలా ఉంటుంది? తెల్లంది కనబడదు. ఏం కనబడుతుంది? ఆ మచ్చే కనబడుతుంది. అలాగే తన భార్య కూడా, నయమాని యొక్క భార్య కూడా తన భర్త గొప్పవాడు, కానీ ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని తొలగించుకుందామని తన భర్తకి చెప్పిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున భార్య భర్తల మధ్య కూడా ఉన్నటువంటి సంబంధం అలాగే ఉండాలి. నీ భర్త గొప్పవానిగా ఉండాలని భార్య కోరుకుంటుంది. మరి ఆ భర్తలో ఉన్నటువంటి, ఆ పురుషుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సరిచేయడానికి నువ్వు సలహా ఇవ్వచ్చు. ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమె ఇచ్చిందంట, ఆమె చెబుతుందంట, అయ్యా యజమానుడా, నీకంత కుష్ఠరోగంతో చాలా కాలం బాధపడుతూ ఉన్నావు, నువ్వు రాజు పక్కనుంటావు, గొప్పవాడివి, మరి ఇలాంటి నీకు చిన్న లోపం ఉంది కదా, ఆ లోపాన్ని తగ్గించేటువంటి ఒక మాట నేను విన్నాను. షోమ్రోనులో ఒక వ్యక్తి ఉంటాడంట, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీ కుష్ఠరోగం అంతా తగ్గిపోతుందంట అని భార్య తన భర్తతో చెప్పుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్త మీద ఉన్న కోపం తెల్లలేదు. ఆమె అర్థమవుతుందా? భార్య భర్త మీద ఉన్న ద్వేషంతో వెళ్ళే. ఎందుకోసం? అతను చాలా గొప్పవాడు, అన్ని విషయాల్లో మంచివాడు, కానీ ఒక్క విషయంలోనే తప్పుగా కనపడుతుంది. దాన్ని సరి చేసుకోవడానికి భార్య చక్కనైనటువంటి పాత్ర పోషించింది. చెప్పింది, అడుగుతూ ఉంది, అయ్యా ఇదిగో అక్కడికి వెళ్ళి తగ్గుతుంది అనగానే ఈయన బయలుదేరాడు. ఆ విషయాన్ని రాజుకు చెప్తూ ఉన్నాడు. అయ్యా, సిరియా దేశం రాజుకు చెప్తున్నాడు, నా కుష్ఠరోగం తగ్గాలంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవడో ఒకడు ఉన్నాడంట, వాడు బాగు చేస్తాడంట అని చెప్పగానే ఈ రాజు ఏమంచి ఒక లెటర్ రాసి ఒక పనివాడిని ఇచ్చి పంపిస్తాడు. ఏమని? ఇదిగో మీ దగ్గరికి మా సైన్యాధిపతి వస్తూ ఉన్నాడు, అతన్ని బాగు చెయ్యు అని చెప్పి దాంతోపాటుగా బంగారము, డబ్బు, వెండి, బట్టలు, 10 జతల బట్టలు ఇచ్చి పంపించాడు. ఇశ్రాయేల్ దేశంలో రాజుకు రాగానే ఇవన్నీ, ఇదేంటి రాజు చేయడు కదా, స్వస్థత ఎవరు చేస్తారు? ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు. కానీ ఈ రాజు ఏం చేశాడు? సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం రాజుకు పంపించాడు ఈ వార్త. అప్పుడు ఇశ్రాయేల్ దేశం రాజు అనుకున్నాడు, బాబోయ్, ఈ సిరియన్లు మా మీదకి వచ్చి ఏదో విధంగా గొడవ తెచ్చుకుందాం అనుకున్నారు, ఈ పని నాకెందుకు పెడుతున్నాను, నేనెక్కడ బాగు చేయగలను, నా దేశాన్ని నేను పరిపాలించుకుంటూ ఉన్నాను, ఇదేంటి అని ఇశ్రాయేల్ దేశం రాజు అనుకోగానే ఈ విషయాన్ని ప్రవక్త దగ్గరికి వెళ్ళింది వార్త. అప్పుడు అన్నాడు ప్రవక్త, నీకు చెప్పాడు కదా, చెప్పిన మాట నా దగ్గర తీసుకొని రమ్మను అని అన్నాడు. అనగానే ఆ ప్రకారంగానే ఆ నయమాను చక్కగా వచ్చాడు ఏలియా దగ్గరికి, ఎలీషా దగ్గరికి. దేవుని సేవకుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో నాకున్న కుష్ఠరోగాన్ని నువ్వు తగ్గిస్తావంట కదా. తగ్గిస్తాను. అయితే దేవుని సేవకుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉంది కదా యోర్దాను నది, అందులోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకున్న కుష్ఠరోగం అంతా తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎందుకు వచ్చాడు? తగ్గిపోతుంది అనేటువంటి మాటను నమ్మొచ్చాడు. అర్థమవుతుందా? చూడండి, ఈ నిర్ణయము సిరియా దేశం అంటే ఒక దేశాన్ని దాటి మరొక దేశము ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, విదేశాలు వెళ్తాం, ఎందుకు వెళ్తాం? డబ్బు సంపాదించడానికి. మరి ఈయన ఈ దేశం కాదని ఇంకో దేశం ఎందుకు వచ్చాడు? రోగాన్ని తగ్గించుకోవడానికి వచ్చాడు.
ఒక నిర్ణయం తీసేసుకున్నాడు, అక్కడికి వెళితే నాకు తగ్గిపోతుంది అని. మరి నిర్ణయం తీసుకున్న తర్వాత అటు నుంచి వచ్చే సమాధానం ఎలాగుంది అంటే, ఇదిగో ఇదే దేశంలో ఇంకో 2 నదులు ఉన్నాయి కదా, ఆ నదులు ఎలాంటివంట, చాలా మంచి నీరంట. ఈ దేవుని సేవకుడు చెప్పాడు కదా, యోర్దాన్ అనేటువంటి నది అది బురద మట్టి, అలాంటి దాంట్లో ఈ నయమాన్ని మొలగమన్నాడు. ఈయనంటాడు ఇంకా ఏం మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏం మాట మాట్లాడాల, మొలగమన్నాడు, కానీ మునగకుండానే వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు. చూడండి, ఒక నిర్ణయం తీసుకున్నావు, ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండేటప్పుడు ఆ దేవుడు నీకు ఏ పని చేయమన్నాడో ఆ పనిని నువ్వేం చేయాలి, తూచా తప్పకుండా పని చేయాలి. అక్కడ దేవుని పని చేయాలనుకున్నప్పుడు మనకి ఏమడ్డు వచ్చేస్తుందంటే, మన డిగ్నిటీ, మన అర్హత, మన ఉద్యోగము, మనం వేసుకున్న కోటు, మనం వేసుకున్న బూట్లు అడ్డొచ్చేస్తాయి. వస్తాయి రావా? దేవుడు చెప్పిన పని చేయమని చెప్తే మనకేమడ్డు వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగస్తుని నాకు ఈ పని చెప్తావా అంటావా? నేను పోలీస్ కానిస్టేబుల్, నాకు ఈ పని చెప్తావా? మనకేమడ్డు వస్తుంది దేవుని పని చేయమన్నప్పుడు? మనకున్న అర్హతలు గుర్తు వస్తాయి. ఈ నయమానికి కూడా అదే గుర్తు వచ్చింది. ఏంటి, నేను నా దేశానికి సైన్యాధిపతిని, నేను నన్ను ఈ దేశంలో ఉన్న బురద నీటిలో నన్ను స్నానం చేయమంటావా అని కోపం తెలిపోతాడు. చూడండి, మన నిర్ణయాలు తప్పు. మన నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తీసుకునే నిర్ణయాలకు దేవుడు ఈ పని చెయ్యు అని దాన్ని జత చేస్తే అప్పుడు మన జీవితంలో విజయం ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఆ పని నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకపోతే ఏమవుతుంది? అది నీకే నష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తీసుకునే నిర్ణయానికి దేవుడు కూడా నీకు ఒక మాట చెప్పినప్పుడు, వాక్య రూపకముగా పలికినప్పుడు అది చెయ్యాలి. చేస్తే నీకు మేలు, చేయకపోతే అది నీకు నష్టం. మరి వెళ్ళిపోయినంత మాత్రాన కుష్ఠరోగం తగ్గిపోద్దా? తగ్గదు. కుష్ఠరోగం తగ్గదు. అయితే ఆ ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడిలో పనివాడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మాట చూద్దామా? అయితే అతడు దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యమో చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అమ్మా, అయితే స్నానము చేసి శుద్ధుడవ కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పాను. చూడండి, ఫస్ట్ చెప్పేటప్పుడు దేవుడి మాటకు విధేయత చూపించలేదు, కానీ రెండవసారి అదే మాటను అక్కడ ఉన్నటువంటి ఒక పనివాడు అడిగితే, ఇదిగో ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా మనుషుల జీవితంలో జరుగుతుంది. ఎందుకు నువ్వు కాదనుకున్నావు? ఈ నదులు కాదని మంచినీటిలో నన్ను ముంచొచ్చు కదా, లేకపోతే అతను ఆ రోగం మీద లాగా అల్లాడిస్తే తగ్గిపోతుంది కదా అని అతన్ని మట్టుగా అతను అనుకుంటూ ఉన్నాడు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? నువ్వు ఆలోచించిన ఆలోచన మంచిదే, నీది కాని దేశం నుంచి నా కొరకు ఇంతవరకు వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేస్తే నిన్ను బాగు చేస్తానన్నాడు. మరి అలాగ చెప్పినప్పుడు నువ్వు చేయకుండా నీ సొంత నిర్ణయాలు దానికి కలుపుకొని నా రోగం తగ్గిపోవాలి అంటే ఎలా తగ్గుతుంది? నా జీవితంలో ఎలాంటి కార్యం జరిగిపోవాలంటే ఎలా జరుగుతుంది? జరగదు. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేవుడు వాక్యము జోడైతే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండవసారి చెప్పాడంట, అతని దగ్గర ఉన్నటువంటి పనివాడు, నయమాన్ దగ్గర ఉన్నటువంటి పనివాడు చెప్పగానే, అవును కదా, అతను గొప్పోడని నేను విన్నాను, కానీ మరి బురద నీటిలో మునిగితే తగ్గదో నేను ఏమైనా చీప్ అయిపోతానేమో అనుకొని వెళ్ళిపోయాను, ఈసారి వెళ్తానులే అని వెళ్ళి ఇంకొక నిర్ణయం తీసుకున్నాడంట. నేను ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రకారముగానే యోర్దాను దగ్గరికి వెళ్తాను, 7 మార్లు మునుగుతాను, నేను బాగుపడతానని వెళ్ళాడంట. 7 సార్లు మునిగాడు. లేచేసరికి ఎలాగైపోయింది? పసిపిల్ల దేహము వల్ల అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీ సొంత నిర్ణయాలకి ఇంకొక సొంత నిర్ణయము కలుపుకుంటే అది ద్వంద్వ వైఖరి అవుతుంది, రెండు నాలుకల మాటలు అవుతున్నాయి. కానీ నీ సొంత నిర్ణయాలకి ఒకవేళ అపజయం పాలయ్యి తిరిగి మరలా దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నీతో ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడితే ఆ మాటను నీకు వచ్చిన ఆలోచన జత చేయగలిగినట్లయితే ఖచ్చితంగా అది 100% నీ జీవితంలో ఫలితాన్ని నీవు చూడగలవు. ఆమేన్.